హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు నిధులకి సంబంధించి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేయబోతుంది, అలాగే మీకు ఎంత పట్టా కలిగి ఉంది, ఆ పట్టాకి పంట పెట్టుబడి సాయం నిధులు మీ ఖాతాలో ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అనే పక్కా సమాచారాన్ని ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. కాబట్టి మీరు వీడియోని చివరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు సంబంధించిన సమాచారం, అలాగే మీకు నిధులు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి అనే సమాచారం అనేది కూడా ఇదే వీడియోలో తెలుసుకుందాం. సో 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన 4వ విడత నిధులు ఎప్పుడు జమ చేయబోతున్నారు అనేది కూడా చివరిలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు, పంట పెట్టుబడి సాయం నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎకరాకు 7,500 రూపాయల చొప్పున సుమారుగా 10,000 రూపాయల వరకు, ఈ 10,000 రూపాయలు కూడా మనకి మూడు విడతలలో రాబోతున్నాయి అన్నమాట. అంటే 10 ఎకరాల వరకు సుమారుగా 75,000 రూపాయలు అనేవి మీ ఖాతాలో జమ కాబోతున్నాయి. ఇలా ఒక్క ఏడాదికి 1,50,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మీ ఖాతాలో జమ చేయబోతుంది. కాబట్టి ఈ నిధులకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఎకరాలు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది సమాచారం మీకు తెలిస్తే, తద్వారా మీ ఖాతాలో రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది తెలుస్తుంది అనమాట. అయితే తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం పట్టా కలిగిన రైతులు రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మంది ఉంటే, 2 ఎకరాల పట్టా కలిగిన రైతులు 21 లక్షల మంది ఉన్నారు. ఇలా 3 ఎకరాల పట్టా కలిగిన రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల మంది ఉంటే, 4 ఎకరాల రైతులు సుమారుగా 11 లక్షల మంది ఉంటే, 5 ఎకరాల రైతులు సుమారుగా 6 లక్షల మంది ఉన్నారనమాట. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారంటే, ప్రతి 10 రోజులకి రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 2,000 కోట్ల రూపాయల వరకు రైతుల ఖాతాలలో నిధులు జమ చేసే విధంగా ఆర్థిక శాఖ సర్దుబాటు చేసుకోవాలి, ఆ నిధులను సమకూర్చండి. ఇలా 45 రోజులలో అర్హత కలిగిన రైతు భరోసా కింద అర్హతులందరి ఖాతాలలో ఈ నిధులను జమ చేయాలి అని చెప్పేసి వారు ఆదేశాలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇదే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హతలకి సుమారుగా 7 నుండి 8,000 కోట్ల రూపాయల మేర రైతు భరోసా నిధులు అంచనా వేయడం జరిగింది అని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో 8 ఎకరాల 10 ఎకరాల అనేది అసెంబ్లీ సమావేశాల అనంతరం నిర్ణయం ప్రకటించబోతున్నామని చెప్పినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో ప్రజా విజయోత్సవ కార్యక్రమాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ 9 లోపు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో ఎట్టి పరిస్థితుల్లో జమ చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టబోతుందనే సమాచారం కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా నిధులు, ఇంద్రమ్మ ఇండ్లు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ 29వ తారీఖు కల్లా పూర్తి చేయాలనే ప్రణాళికతో ఉంది అని చెప్పేసి తాజాగా మనకి లేటెస్ట్ అప్డేట్స్ అందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగానే నిధుల సర్దుబాటును కూడా చేస్తుంది అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా తాజాగా ఒక అప్డేట్ అయితే అందించారు. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి సాంకేతిక సమస్యలతో ఉన్న వారికి ఈ నెల డిసెంబర్ 9 లోపు ఈ 2 లక్షల రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయబోతున్నాం. తదనంతరమే రైతు భరోసా నిధులకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ పథకాన్ని కూడా ప్రారంభించబోతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు నిధులు అనేవి ఈ డిసెంబర్ 9వ తారీఖు కల్లా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్లు వస్తే తదుపరి వీడియోలలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ధన్యవాదాలు.